ఈ స్టాటస్ కావాలి కాకుండా అందరూ కలిసి చేసుకోవాల్సిన టైం. అంటే ఒకప్పుడు జస్ట్ ఏదో ఒకరు ఉన్నారు కాబట్టి ఫైట్ చేసి వాళ్ళకి ఎగనెస్ట్ మనం ఏదో తెలుసుకున్నాం సాధించాం అంటే, ఇప్పుడు ఎవరు లేరు ఎందుకు చేయాలి ఏంటి చాలా క్యాజువల్, వెరీ వెరీ క్యాజువల్ యాటిట్యూడ్. ఐ థింక్ దాన్ని పోగొట్టడానికి మనం చాలా ఆలోచన చేయాలండి. పీపుల్ కొంతమంది ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ నన్ను ఐడెంటిఫై చేయాలి. నేను ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాను నా కోసం కాదు. when we realized that NGO చేయొచ్చండి, నాకు గిల్టీగా అనిపిస్తుంది, నాకు చాలా డబ్బులు ఉన్నాయని చెప్పి నేను వెళ్ళి ఒక శంకరాయ ఫౌండేషన్కి డొనేట్ చేస్తాను, లేదంటే ఇంకొక ఆర్గనైజేషన్. బట్ స్కోప్ ఈజ్ లిమిటెడ్. If you want bigger change, if I want to see better roads and better opportunities back home for my kids, అమ్మ నాన్న ఇక్కడ ఉంటాను, తమ్ముడు ఇక్కడ ఉంటాను, అప్పుడు నాకు ఉంటాను. నాకు కావాలి అంటే పాలసీ చేంజెస్ కావాలి, సిస్టమ్ చేంజెస్ కావాలి. అందుకే నేను జెపి గారిని నమ్ముతానండి. ఆయన ప్లాట్ఫామ్ ఆయన ఎప్పుడు చెప్తాను, నాకు అవసరం లేదు, మీరు రండి, కమ్ అండ్ జాయిన్. అండ్ ఐ ట్రై టు బ్రింగ్ ఆల్ మై ఫ్రెండ్స్ ఆన్ టు ద ప్లాట్ఫామ్. రీసెంట్గా యూఎస్ నుంచి ఇక్కడ వచ్చారండి హైమా సాగి అని ఒక కాదా, హైమా ప్రవీణ్ కంపెనీలో, అండ్ దిలీప్ శంకర్ రెడ్డి. ఇద్దరిది మంచి జాబ్స్ అండి, హ్యూస్టన్లో ఉంటారు, చికాగోలో దిలీప్ ఉండేవారు. హైమా నేను ఫస్ట్ వెళ్ళిపోతాను ఇండియాకి, సనత్నగర్ నుంచి 2014కి నేను కంటెస్ట్ చేస్తాను అది. వీ వర్ ఆల్ వెరీ సర్ప్రైజ్. ఆ లైఫ్ వదులుకోవడానికి మేము ఎవ్వరూ ఇష్టపడము అసలు. అలాంటిది ఆ ఇద్దరు పిల్లలండి తనకి, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేసుకుంటారు, మంచి బిజినెస్ కూడా ఉంది వాళ్ళకి. ఎందుకు చేస్తున్నాం అంటే నా పిల్లలకి ఏదైతే అవకాశం ఉందో, నా తన సనత్నగర్ పుట్టి పెరిగింది, అందరికీ కావాలి. నేను వెళ్ళిపోతానని చెప్పి వచ్చేసింది 2 months బ్యాక్ ఇండియా వచ్చేసి షీ స్టార్టెడ్ హర్ వర్క్ అన్నమాట. So that is the kind of commitment, that's the kind of leadership we are looking for. Anybody only. And the other thing I see is, we call this, what do you say, middle age crisis అంటాం మేము యూఎస్లో. అదేమవుతుందంటే I'm 44 years old అండి. ఒక 40 దాటాక మాకు అందరికీ కూడా ఒక ఫీలింగ్ వస్తుంది, we kind of made it, we are not struggling anymore. Made it అంటే ఈగోగా ఉంటుందేమో సార్, బట్ ఈగో లేదండి అందులో. బట్ స్ట్రగుల్ లాగా అనిపించదు లైఫ్. వీ నో how our life is going to end. We know how our eulogy is going to look like అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే, I don't want this అని చెప్పి they go in a different direction, they buy expensive cars and things like that. But a lot of population see how I can give back to the society and create meaning for my life. అలాంటి ఛాన్స్, అలాంటి థాట్ చాలా మందికి వస్తుంది. సో వాట్ ఐ సీ ఈస్, నా ఫ్రెండ్స్ చాలామంది 40-44 years ఉన్న వాళ్ళు బాగా సెటిల్ అయిపోయారు లైఫ్లో. I think it's a great opportunity for any one of you. I'm not restricting to that age group or anything. And whoever, at any age, if you feel like you made it in your life and you have something to give back to the community, use this platform and reach out to Sir, start working and create your own legacy and next chapter in your life. ఉద్యమ లక్ష్యాల గురించి చెప్పాను. దీని ప్రాతిపదిక మనకు ఒక ప్రజాస్వామ్యం ఉందని, పొలిటికల్ పార్టీస్ ఉన్నాయని, పరిపాలన ఉందని భావించి దాని మీద ఈ ఉద్యమాన్ని నిర్మించడానికి, లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవడానికి మేమందరం చాలా సంతోషం. ఇందులో మిస్ అయిన పాయింట్ ఒకటి మాత్రం నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇవాళ వ్యక్తి పూజ చాలా ఎక్కువగా ఉంది. వ్యక్తులు పొలిటికల్ పార్టీస్ని హైజాక్ చేస్తున్నాయి. ఈ హైజాక్ చేసే వ్యక్తులకి సంపాదించుకున్న సాధన సంపత్తి, వారి బలం ఏ రూపంలో వచ్చిందో నేను చెప్పనక్కర్లేదు, ఉద్యమ లక్ష్యాలు రాశారు. అయితే ఈ వ్యక్తుల్ని అనుసరించే అనుయాయులు ఉన్నారే, వారు సామాన్య ప్రజలే, ముఖ్యంగా యూత్కి వాళ్ళ హీరో వర్షిప్ అన్న మాటకి వేరే అర్థం వచ్చింది. ఏ రకంగానైనా సరే వాడు ఫైటర్ రా అని చెప్పి ఈనాడు లక్షలాది జనము ఈ ఫైటర్ వెనకాల, ఆయన దేనికోసం ఫైట్ చేస్తున్నా సరే వ్యక్తి పూజ అనే మౌలికమైన సిద్ధాంతాన్ని పెట్టుకొని
అది బహుశా మన భారతదేశం మొట్టమొదటి ప్రాచీనం నుంచి వచ్చిన బలహీనతల్లో ఒకటి ఈ వ్యక్తి పూజ. ఇప్పుడు నడుస్తున్నది రాజకీయం. ఈ వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా సరే పార్టీలు ఎలా నడవాలి అని మీరు చెప్పారు. పార్టీలని ఎలాగ జేబులో వేసుకోవాలి అనే పార్టీ నాయకులు పార్టీలో ఉన్నారు. వారి వెనకాల జనం ఉన్నారు. వారికి మనం ఇవ్వాల్సిన సందేశం మీరు పని చేయాలని ఒక మాట చెప్తున్నాను. రెండోది, దొంగతనం చేయగానే దోచుకోవద్దు అని ఈ మధ్యన పేపర్లలో పెద్దలు మాట్లాడినట్టు మేము విన్నాము. మీరు దొంగతనాన్ని గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, దోచుకోవడం గురించి కూడా ఎక్కువ మాట్లాడాల్సిందిగా మేము కోరుతున్నాం మిమ్మల్ని. ఎందుకంటే 1000 రూపాయలు ఇస్తే పని జరుగుతుంది అని అన్నారు, నిజము. 1000 రూపాయలు ఇవ్వకుండా పని చేసుకోలేకపోతే అది ప్రజల యొక్క వైఫల్యము. అందుచేత ప్రజలు 1000 రూపాయలు ఇస్తున్నారు కానీ కావాలని కాదు. ఇవ్వకపోతే వారు అధోగతి కలిపోతున్నారని ఇస్తున్నాం. ఈ దొంగతనము చేయడము అనేది దోపిడీలో భాగం కాదు, దోపిడీలో దొంగతనం భాగం. అంటే దొంగతనం గురించి కూడా మీరు మాట్లాడాలని మేము కోరుతున్నాము. రెండవది, ఈ లక్ష్యాల గురించి, మౌలిక లక్ష్యాల గురించి మాట్లాడినప్పుడు గౌతమ బుద్ధుడు మొదలుకొని ఈనాడు దాకా ఆయన మాట్లాడారు, అంబేద్కర్ మొదలు దాకా మాట్లాడిన దాంట్లో ఉత్తమమైన లక్ష్యాలు ఉన్నాయి, ఇందులో మహోన్నతమైన లక్ష్యాలు ఉన్నాయి. మరి ఈ లక్ష్యాలని ప్రజల యొక్క మానసిక స్థితిని మార్చడం ఎలాగా, అప్పుడు మన లక్ష్యం కోసం వారు తిరిగి చూసేలాగా, వారిని తయారు చేయడం ఎలాగా, మోటివేట్ చేయడం ఎలాగా అన్న విషయాలు కూడా మీ గురించి మేము కోరుతున్నాం. ఖచ్చితంగా మన సమాజంలో చాలా దౌర్బల్యాలు ఉన్నాయి. కానీ మనం నమ్మవలసింది ఏంటంటే అల్టిమేట్గా మనం అందరు నడుకోవడం. అమెరికా వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, పాలినేషియన్ ఐలాండ్స్ వాళ్ళు, ఆస్ట్రేలియన్స్, ఆదిమ జాతుల వాళ్ళు మనం వేరు కాదు. దీస్ ఆర్ ఆల్ వెరీ టెంపరరీ, సూపర్ఫిషియల్, ఆర్టిఫిషియల్ కన్స్ట్రక్ట్స్. అల్టిమేట్గా హ్యూమన్ బీయింగ్స్ ఆర్ రఫ్లీ ద సేమ్ విత్ మైనర్ కల్చరల్ అండ్ హిస్టారికల్ వేరియేషన్స్. దే ఆర్ ఆల్ ప్రొడక్ట్స్ ఆఫ్ అవర్ హిస్టరీ. అది నమ్మకపోతే అసలు ప్రపంచంలో కొన్ని స్టాండర్డ్స్కి అవకాశం లేదు. వై షుడ్ ఇట్ ఆఫ్ డెమోక్రసీ యాజ్ ఎ మోడ్? మనకు సాధ్యం కాదే మాట్లాడుకుంటారు. పీపుల్ హూ ఎట్లా ఇండియా చేయనే పని కాదని చెప్పాను. ఐ ఆనెస్ట్లీ బిలీవ్ ఇట్స్ నాట్. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ థాట్ విత్ ద సేమ్. ఎస్, దేర్ ఆర్ గోయింగ్ టు బి స్పెసిఫిక్ రెస్పాన్సెస్ బికాస్ ఆఫ్ ద యూనిక్ సిచ్యువేషన్. సో హీరోషిప్ పోవాలి అని చెప్పంటే మీరు గట్టిగా దాన్ని తిడితే హ్యూమన్ కంటెన్స్ బీయింగ్ వాట్ ఇట్ ఈస్, మనం ఏది గట్టిగా విమర్శిస్తే దాన్నే వాడు పట్టుకుంటాడు. కానీ చెప్పావా అది ఇంకా పెట్టాడు. మీరు గాంధీ గారిని మీరు గాంధీని విమర్శించే చేయాలి, గాంధీతో పని పెట్టాడు అని కనుకోండి. అందుకని దేర్ ఆర్ టూ థింగ్స్. ప్రజలకు చెప్పేది కాదు, మనం అర్థం చేసుకోవాల్సింది. దాన్ని ఎలా కమ్యూనికేట్ చేయాలని చెప్పాలి. ఇట్ హ్యాస్ టు బి వెరైటీ ఆఫ్ వేస్. ఒకటి, పాలిటిక్స్ ఆఫ్ ఇండివిజువేషన్. నువ్వు స్వార్థాన్ని ఛేదించు అని ప్రజలకు చెప్తే నా దృష్టిలో అది ప్రజలను ఆకర్షణ. నీ స్వార్థం ఏంటో నువ్వు అర్థం చేసుకుని దానికోసం గట్టిగా నిలబడు. నిజమైన స్వార్థం ఏంటో అది అర్థం చేసుకుని నీ మంచి నువ్వు వెతుక్కో అని ఆ మంచి వెతుక్కోవడం తెలిసి వీటిలో కనుక మనం వ్యవస్థ నిర్మాణం చేస్తే వాడి దేశభక్తితోనో లేకపోతే విజ్ఞతతోనో కాదు, వాడి స్వార్థంతో వాడు మంచిగా ప్రవర్తిస్తాడు. ఇలాంటి వ్యవస్థ అంటే నా పిల్లల చదువు ఉంటుంది, నా బతుకు బాగుంటుంది, ఇట్లా ఉంటే నేను కేవలం బెచ్చగాళ్ళ ఉంటాను అన్న విషయం అర్థం ఎట్టి చేస్తే రేపొద్దు వాడి హీరో అనుకున్నట్టు రాక్షసులు వస్తాయి. మన ఎఫర్ట్ కనుక వీడి హీరో కాదు రాక్షసుని చెప్పడం కంటే నువ్వు ఆశించాల్సిన ఇది కాదు వేరేది ఉంది, నీ బతుకు బాగుండాలి, నీ పిల్లల బతుకు బాగుండాలి అని చెప్పి చేయగలిగితే సింప్లెస్ట్ ఫామ్ ఎన్నో సందర్భాల్లో మనం చెప్పుకుంటుంటాం. మన ఇంట్లో అమ్మాయికి చదువు కావాలని చెప్పంటే ఆ టీచర్ నా కులమా కాదని నేను చూడను. మొట్టమొదటి చూసేది నా పిల్లలు బాగా పాఠాలు చెప్పి తెలుగు బాగా చేస్తుంది. నా పిల్లకి నా పిల్లంటే నాకు ప్రాణం. నా కులం కంటే నా పిల్లంటే ప్రాణం. నా పిల్ల భవిష్యత్తు నిర్ణయం కాకపోతే నా కులం నాకు ప్రాణం. కులాన్ని మించి ముఖ్యమైనదాన్ని మనం తీసుకొస్తే స్వార్థంతోనైనా సరే రేపు సేమ్ థింగ్ హీరోషిప్. రెండోది పవర్ని లోకలైజ్ చేస్తే. సెంట్రలైజ్డ్ పవర్ ఎప్పుడు హీరో అంటే కోరుతుంది. ఎంత సెంట్రలైజ్ అయితే అంత హీరోలు చక్రవర్తులు కావాలి. ఆ చక్రవర్తులు కనిపించగానే మనం సాష్టాంగ ప్రమాణం చేయాలి. ఎంత డీసెంట్రలైజ్ అయితే ఇష్యూస్ బికమ్ వెరీ సింపుల్ అండ్ దే ఆర్ రెలవెంట్ టు అవర్ లైఫ్స్. కాబట్టి వి కీప్ ఆన్
ఈ రెండు మీద ఫోకస్ చేయాలి. డెఫినెట్గా ఇది సీరియస్ టాపిక్. కెనాట్ బి టూ ఒపీనియన్స్. ఇక్కడ ఉంటుంది మీరు గ్రాండ్ కరప్షన్ గురించి, ఈ దోపిడీ గురించి మాట్లాడారు. లోక్సత్తా నిర్దిష్టంగా చెప్పాలని చేసింది, అన్నీ ఎక్కువ మాట్లాడితే ఉపయోగం అని చెప్పిన యాంటీ కరప్షన్ దాంట్లో పెట్టేసాం. ఉదాహరణకి 2G స్పెక్ట్రమ్ క్యాన్సిల్ చేయించింది మనం. ఎందుకంటే పర్పస్ ఈజ్ ఈ గ్రాండ్ కరప్షన్ కొన్ని వందల కోట్లు లంచాలు ఇచ్చారు. దానిలో ఒక్కొక్కళ్ళు కొన్ని వందల కోట్లు ఇచ్చిండొచ్చు మన కేసులో. ఆ లంచం కొన్ని వందల కోట్లు పోయే, ఇచ్చిన స్పెక్ట్రమ్ పోయే అనే పరిస్థితి వస్తే కానీ ఆ కంపెనీకి ఇవ్వాలి. అప్పుడు కానీ మనం ఇంకో దేవర్ యాక్టివ్ రిస్క్ ఫర్ ది కంట్రీ. నేను ఫార్మర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గోపాల్ స్వామి గారు మేమంతా కూడా చాలా మాట్లాడపడ్డాం. ఎందుకంటే వెరీ రెస్పాన్సిబుల్. మేమంతా మేవరిక్గా బిహేవ్ చేసేవాళ్ళం కాదు. మంచి కార్యం చేసినా కూడా తిరుజలు కూడా చేసినా కూడా బాగా ఆలోచించేవాళ్ళం. ఎదురు కూర్చొని దగ్గర మాట్లాడపడ్డాం. మనం ఇది క్యాన్సిల్ చేయిస్తే ఏదైనా ఫారిన్ దేశం రాయిపోతున్నాం, ఇండియాలో ఎకనామిక్ గ్రోత్ మనం ఇబ్బంది పడుతుందా, కాంట్రాక్చువల్ అప్లికేషన్ వస్తారు క్యాన్సిల్ చేసి పరిస్తే లేకపోతే నా అందరూ భయపడిపోతారా, ఇది చాలా ఆలోచించాం. బట్ ఆన్ బ్యాలెన్స్ వీ బిలీవ్ ఇట్ విల్ డూ గుడ్ టు ఇండియా, నాట్ బ్యాడ్. యూ హ్యావ్ టేక్ ద ఛాన్స్. An ethical institutional framework which actually encourage more investment and more honest investment. Finally we succeed. ఆ కారణంగానే సుప్రీంకోర్టు నాకు హెల్ప్ చేస్తున్నారు ఎవరండి. అంతేకాదు దే ఆల్సో ఎక్స్టెండెడ్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఫ్రమ్ ల్యాండ్ టు మైన్స్ నౌ. వచ్చే 2-3 ఏళ్ళలో ఇన్ఎవిటబుల్లీ ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లోక్సత్తానే వేసింది. నేను ట్రై చేశాను. వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేశాను. ఐ ఇన్వాల్వ్ గోపాలస్వామి, ఐ ఇన్వాల్వ్ మీతో, తర్వాత ఈఎస్ కృష్ణమూర్తి, దెన్ పి శంకర్, పెజావర్ శంకర్, ఫార్మర్ చీఫ్ బిజినెస్ కమిషనర్, ఎడ్మిన్ కళ్యాణి, దెన్ ట్రాన్స్మిషన్ ఇంటర్నేషనల్ ది ఇండియా చైర్మన్ కళ్యాణి, దివ్య రిబేరో, అందరినీ కూడా నేను ప్రేరేపించి ఫైన్ ద పిటిషన్. అలాగే వీఆర్ ఆల్సో ప్రపోజింగ్ వాట్ ఈస్ కాల్డ్ ఫాల్స్ క్లెయిమ్స్ యాక్ట్. డీటెయిల్స్గా వాళ్ళు ఇట్స్ యూఎస్ ఇన్నోవేషన్. వాళ్ళు దే మేడ్ సిటిజన్స్ పార్ట్నర్స్ ఇన్ ద ఫైట్ అగేన్స్ట్ దిస్ ప్లాంటర్ అని చెప్పినటువంటి దోపిడీ. అలాగే మూడోది విండ్ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ యాక్ట్. ఒకవేళ దాంట్లో అవినీతి లేకున్నా కూడా మన న్యాచురల్ రిసోర్సెస్ వాటి చేతుల్లోకి వెళ్ళిన కారణంగా మార్కెట్లో అబ్నార్మల్గా ప్రైస్ వచ్చింది అనుకోండి, నిజంగా అవినీతి లేదు, ఆనెస్ట్గానే మీరు ఇచ్చారు. కానీ కేవలం మార్కెట్ కండిషన్స్లో వాడు అపరకోటేశ్వరుడు అయితే జాతి రిసోర్సెస్తో జస్ట్ బి సమ్ రిపరేషన్. మనకి విండ్ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ యాక్ట్. దెర్ బి సమ్ ప్రాఫిట్, డీసెంట్ ప్రాఫిట్ ఫర్ హిమ్, బట్ మోస్ట్ ఆఫ్ ద మనీ మస్ట్ గో బ్యాక్ టు ద కంట్రీ బికాస్ ద కంట్రీ ఇస్ రిసోర్స్. రిటర్న్లో వచ్చేసారు విండ్ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్. సో ఇట్లాగా సెవెరల్ ఇన్నోవేషన్స్ ఆర్ బీయింగ్ ఆర్టికులేటెడ్. ఇవన్నీ టూ మెనీ థింగ్స్ జనంలో తీసుకెళ్తే మనం ఎంచుకోవడం కష్టం అవుతుంది. ఎందుకంటే మనం అల్టిమేట్గా టేక్ ఎ ఫ్యూ క్రిటికల్ ఇష్యూస్, మిగతావన్నీ మనం వదిలేసాం. మస్ట్ లీవ్ ఇట్ టు ద వైస్ పీపుల్ ఇన్ ద కంట్రీ హూ ఆర్ జాబ్ ఇట్ ఈస్ టు బిల్డ్ ఇన్స్టిట్యూషన్స్. ఎక్సెసివ్ కమ్యూనికేషన్ యాజ్ డేంజరస్ యాజ్ నో కమ్యూనికేషన్. నమస్తే సార్. సార్, ఇప్పుడు అధికారులైనా నాయకులైనా ఎవరైనా ఓ 50 కోట్లు సంపాదించే వరకు ప్రజలందరూ చూస్తూ కూర్చుని వాళ్ళు 50 కోట్లు 100 కోట్లు రీచ్ అయ్యాక వీడు అవినీతి పరుడు అని చెప్పడంలో మరి ఔచిత్యం అంతగా ఉందంటారా? లేకపోతే దీన్ని అసలు ఎదుర్కోవడానికి ఏదైనా సమాయత్తం అవడానికి మాకేమైనా సూచనలు ఇస్తారు? మాకు అంటే లోక్సత్తా అనే కాదు, ప్రజలందరికీ కూడా మరి దాని గురించి మేము ఏం చేయాలి, మీరు తీసుకునే చర్యలేంటి? ఉదాహరణకి ఈ క్యాండిడేట్ డిస్క్లోజర్ ఉంది, ఎన్నికల్లో పోటీ చేసే వివరాలను ప్రకటిస్తారు, ఆర్థిక వివరాలను పెట్టిన కారణమే అది. వాటిలో తప్పు ప్రకటిస్తారు, అబద్ధాలు చెప్తాడు. కనీసం సమాజం నిలబడి ఇదిగో దీనికి ఇన్ని కోట్లుంది మాకు తెలుసు, వాడు చూపెట్టి నిందాను, మోసం చేస్తున్నాడని చెప్పని రావాలి. ఇన్స్టెంట్ ఏం జరుగుతుంది? ఐ వెరీ డిసప్పాయింటెడ్ విత్ డిస్కోర్స్. నాతో అరెంట్ ఎవరు మొదలుపడ్డాడు చెప్పి మీరు ఆయన ఉన్నప్పుడు నేను ఫైట్ చేస్తే అది సాధించింది. మీరు ఫైట్ చేసి సాధించారు కరెక్టేనో, కానీ ఇప్పుడు నేను నిజాయితీగా డబ్బు సంపాదించిన సుప్రీంకోర్టు అడ్వకేట్ కాను. ఆ డబ్బు కూడా చాలా వరకు నేను యాంటిక్స్లో వాటిలో పెట్టాను, దాని వాల్యూ కూడా బాగా పెరిగింది. నేను ప్రతి పైసలు నిజాయితీ సంపాదించింది కాబట్టి నేను డిస్క్లోజ్ చేస్తాను కోట్ల రూపాయలు. నా ఫ్రెండ్ ఒక ఆయన నాడు పేరు మీకు చెప్పాను, మీకు అవసరం అది. నా ఫ్రెండ్ ఒక ఆయన నాడు కనీసం 1000 కోట్లు సంపాదించాడు, కానీ 50,000 రూపాయలు చూపెట్టినాడు. అన్ని దొంగేసెట్టాను. పత్రికలు ఏం చేసుకుని నేను కోట్ల రూపాయలు చూపెట్టాను కాబట్టి నేను దుర్మార్గుడిని, ఆయన 50,000 కాబట్టి ఆయన సన్మార్గం చెప్తున్నారు. ఇదే చర్చ ఈ దేశంలో. కరెక్ట్. డిస్క్లోజ్ చేసిన అమౌంట్ మీద ఈ 2 కోట్లు వచ్చినాయి, ఎలా వచ్చినాయి, ఇది కాదు కావాల్సింది. డిస్క్లోజ్ చేయకుండా ఉన్న అమౌంట్ ఏమైంది? 100 కోట్లు సంపాదించి వీళ్ళు కొద్దిగా ఎందుకు చూపెడుతున్నారు, అది చర్చ కావాలి. మన పత్రికలు చాలా ఇంకా ప్రిమిటివ్స్లో ఉన్నాయి కొన్ని విషయాలు, లేజీగా కూడా ఉన్నాయి.
ఎందుకంటే అసలు ఏమున్నాయో గుర్తించి దాని మీద టీచర్ అవ్వాలంటే కష్టపడాలి. ఆ కాగితం మీద వాడు ఇచ్చింది చూపెట్టేసి వాళ్ళు 10 కోట్ల పెట్టచ్చు అంటే చాలా తేలిక. అది 10 కోట్లు అంటే చాలా తప్పైనట్టుగా మనం చాలా వికృతమైన వ్యవస్థని మనకు ఒక హిపోక్రిటికల్ వ్యవస్థ నిర్మాణం చేసాం. సంపద సృష్టించడాన్ని గౌరవంగా భావించకుండా సంపద నిజాయితీగా వచ్చినా కూడా పాపంగాను, చూపెట్టిన అక్రమ సంపద ఉంటే లేనట్టుగాను నటించడం అలవాడింది మనకి. దాన్ని ఆసరాగా తీసుకుని ఈ డిస్టార్టెడ్ పబ్లిక్ డిస్కోర్స్ వచ్చింది. అది కనుక మనం బయట పెట్టే ప్రయత్నం చేస్తే నిరంతరంగా మిగతా పెట్టి. రెండోది, అల్టిమేట్లీ దెర్ హ్యాస్ టు బి ఎ వెరీ స్ట్రాంగ్ యాక్షన్. ఓన్లీ యాక్షన్ దట్ వర్క్స్ ఇన్ ఇండియా ఈజ్ మనందరికీ పిల్లలంటే ప్రాణం కాబట్టి, అందరూ ఇంత గడ్డి తినేది పిల్లలుగా డబ్బులు చేయాలని చెప్పి కాబట్టి వాళ్ళు తెరవటాలి కాబట్టి ఆ పిల్లలకు పైసా చల్లకుండా పోతుందని భయాన్ని కాబట్టి ఐఎమ్ అబ్సల్యూట్లీ సార్. అది మీరు చేయండి, అది కేసుల్లో చేయండి మొత్తం. మిగతా అనవసరం ఈ కోర్టు, ఈ బెయిల్, ఇండియాలో అనవసరం. ఎవడో కోర్టుగా భావించట్లా, జైలుగా భావించట్లా, వాళ్ళు సామ్రాజ్యాలు వేసుకుంటున్నారు. బట్ వీ హ్యావ్ టు ఫైట్. ఈ స్పెక్ట్రమ్ ఉందంటే ఒకసారి స్పెక్ట్రమ్ లైసెన్స్ క్యాన్సిల్ కాగానే ఇంకా దేశంలో ఫర్దర్ లాస్ లేదండి. వాళ్ళు ఏమైనా హక్కు తీసాం కదా, ప్రాపర్టీ ఈస్ ట్రాన్స్ఫర్ టు దెమ్ ఫ్రమ్ ద గవర్నమెంట్, ఫ్రమ్ ద పీపుల్. For the time they have used already. 4 రోజులు ఉంటుంది సార్ that's marginal. But what they are losing now is much bigger. కాబట్టి now that the state has taken back and now re-auctioning 1,70,000 కోట్లు డెప్రిసియేషన్. ఎందుకంటే మనం బెస్ట్ కేస్ సినిమా యాక్చువల్గా మనం ఇప్పుడు కూడా ఆడిట్ ఏం చేస్తాడు, బెస్ట్ కేస్ సినిమా పెడతాడు. కానీ డెఫినెట్గా మనకు 70,000-80,000 కోట్లు వస్తుంది. ఆనాడు 15,000 కోట్లు మాకు నుంచి పారేసాం. Because of the auction now we are going to get at least 70,000 to 80,000 crores minimum. 1,00,000 కోట్లు వస్తే బ్రహ్మాండం. సమాజ పార్లమెంటరీస్ వరి నాతో కొంచెం మరి ఇర్రేషనల్గా తీసుకున్నారు. రిపోర్ట్ చెప్పగా 15,000 కోట్లు కూడా కాకపోతే నష్టం పోవడం ఏం చేస్తాం భయపడ్డారు. డోంట్ వరీ, ఇంతకంటే తక్కువ వచ్చే పరిస్థితి ఇలా ఉండదు. అది క్యాన్సిల్ చేయమని గట్టిగానే వాదించారు. వాళ్ళు ఒక్కొక్కసారి మన సుప్రీంకోర్టు రావాల్సి ఉంటుంది. బట్ నౌ ద నేషన్ ఇస్ రికవరింగ్. ఇన్ దట్ పర్టికులర్ కేస్ దేర్ ఇస్ నో ప్రాబ్లం. రెండోది ఏంటన్నారు, నేరాల కేసులో కార్పొరేట్ అవినీతి, కార్పొరేట్ను జ్యుడిషియరీ యాక్చువల్గా ఒక చాలా మేజర్ రిఫార్మ్ జ్యుడిషియరీది జరుగుతుంది. లోక్సత్తా ఇనిషియేట్ చేసింది. 3 greatest living judges today are Justice Venkatachalaya, former Chief Justice, Justice J.S. Verma, former Chief Justice, Justice C.R. Krishnaya. ఇవాళ బతుకున్న వాళ్ళలో 100% నిఖార్స్ అనేటువంటి గ్రేటెస్ట్ లివింగ్ జడ్జెస్ అభిప్రాయంగా ఆస్కారం లేదు. ఈ ముగ్గురిని కలిపాం. ఎందుకంటే మీరు జ్యుడిషియల్ రిఫార్మ్ ఏం తీసుకొచ్చినా కూడా సుప్రీంకోర్టు అడ్డుపడుతుంది. మళ్ళీ మంచి చోట కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ మనం డిస్టర్బ్ చేయలేదు కదా, సుప్రీంకోర్టునే కాదంటే కాదు తప్పు కాదు. ఈ ముగ్గురు కలిసి ఒక అభిప్రాయానికి వస్తే సుప్రీంకోర్టు వీళ్ళకంటే మాకు బాగా తెలుసు, వీళ్ళకంటే జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ కావాలి, వీళ్ళకంటే మాకు ఇంటిగ్రిటీ అని చెప్పడం అసాధ్యం. అది హాస్యాస్పదంగా ఉంటుంది. మోరల్లీ ఇది నాట్ టు డిసైడ్ అనేది. అందుకోసం ఈ స్ట్రాటజీ ఉపయోగించాం. ఒక మనం ఆశించే ఫలితాన్ని బట్టి స్ట్రాటజీ కావాలి, అన్నిటికీ ఒకటి స్ట్రాటజీ పెట్టాలి. దాన్ని పబ్లిక్గా డిస్కస్ చేయడం అవసరం. ఎందుకంటే జ్యుడిషియల్ ఎన్ని తప్పులున్నా కూడా దాన్ని డిస్ట్రాయ్ చేస్తే దేశం బాగుపడదు. కానీ ఏ రకంగా దాన్ని పెట్టాలి, ఆ రకంగా పెట్టాలి. ఈ ముగ్గురు సంవత్సరం పాటు కూర్చున్నారు. దాని మీద బ్యాక్గ్రౌండ్ పేపర్ లోక్సత్తా తయారు చేసి వారికి ఇచ్చింది. నేను ప్రతి ఒక్కరిని కూడా ఇండివిజువల్గా 2-3 సార్లు కలిసాను, కొంతమంది 5-6 సార్లు పత్రిక వేశాను. 10 ఎవ్రీడే టచ్ విత్ దెమ్ ఆన్ టెలిఫోన్. ఫైనల్గా దే కేమ్ అప్ విత్ సెట్ ఆఫ్ రికమెండేషన్స్. మననే వారం క్రితం రిలీజ్ దెమ్ ఫర్ ది పబ్లిక్. ఇప్పటిదాకా సంవత్సరం 4 నెలల పాటు బయటగా ఉంచాం కాన్ఫిడెన్షియల్గా. సో I took the Prime Minister to conference, the opposition to conference, the major parties in the conference, but we kept it confidential in the public. The public discourse is time కాదని చెప్పాను. అన్ని పార్టీస్ మధ్య అభిప్రాయం ఉంటుంది. ప్రైవేట్గా అందరితో మాట్లాడడం జరిగింది. జ్యుడిషియల్ రిఫార్మ్స్, నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ అండ్ ఫర్ రిమూవల్ ఆల్సో. అంటే ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్ IAS మాదిరిగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో జడ్జెస్ రిక్రూట్మెంట్, ఈ రెండు కూడా ఏర్పాట్లు. Now it is very much on course. The latest communication to me is that it is very much on course. I have written communication earlier, but now I have written confirmation. Again, I have written to the Prime Minister just last week and to the Lords. I am going to write to all the MPs of the country, of all parties and parties. Now it's public already. I am closing all this. I am reasonably confident in the next 1 year we will get these institutional changes. కాబట్టి స్టెప్ బై స్టెప్ చేయాలి. జ్యుడిషియల్ పబ్లిక్గా మనం హ్యూమిలేట్ చేసి వాడు తప్పులను అడగట్టామనుకోండి, దేశానికి మనం 1,00,000 వచ్చి నాశనం అయిపోతుంది. దేశాన్ని ప్రేమించే వాళ్ళు అయితే చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. వీటిని కొన్నాళ్ళకి మంది చేస్తే ఉన్న కూడా పేపర్ కార్పొరేట్స్ డెఫినెట్లీ కమ్ అండ్ దిస్ యాంటీ కరప్షన్ గ్రూప్ మన ఇన్స్టిట్యూట్. అందుకనే
Ultimately, who are the fellows who are hurt by duty spectrum cancellation corporates? అంచనా పోయారు అంచపోయింది అసలు అంచపోయి లక్షలు వస్తే స్టేట్ భయం ఇస్తున్నారు. సో ఏ లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఇన్నోవేషన్స్ ఆర్ నౌ బీయింగ్ అటెంప్టెడ్ బ్రింగ్ కార్పొరేషన్ సిస్టమాటిక్. తీసుకున్న రాజాని జైల్లో పెట్టారు కానీ కార్పొరేషన్ మీద ఏమీ యాక్షన్ తీసుకోవాలి. రాజాని కూడా బ్రేక్ కాలేదు కదా. Still a weak system, but definitely efforts are now on to strengthen. Because Supreme Court judgment tomorrow it will make very difficult for corporates to indulge in this kind of collusion. Mera radio case గురించి చెప్పాం. టాటా మెటల్ నాట్ ఓన్లీ దే ఆర్ డిక్టేటింగ్ ది విధానాన్ని కాకుండా ఎవరి మంత్రి అవ్వాలని కూడా చెప్తున్నారు. ఇది పెద్ద అది అవినీతిలో అంతిమస్తారు. Definitely a lot of correctives are required. We have to correct. At the same time, if you want to destroy Tatas, it's not a wise thing. Desam lo groups lo still is the best group. Again, Prashant Bhushan to I had a discussion. Prashant me even Tata dongalo cheppanu. Nimaya desam lo vallu nibaddhatana group lo unna Tatas. Meeku teluso ledo 67% of all the profits of the Tata house they go to charities. This is the only group in the world, a major group in the world. They directly go to charities. And fundamentally they are ethical. ప్రతిలాగా మనం ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే గవర్నమెంట్లో మనకి ఏమి ప్రయోజనం లేదు కారణంగా ఆయన కూడా గట్టిగా నడవాలి. మనం ఆ బ్యాలెన్స్ పెట్టకుండా రెక్లెస్గా డిస్ట్రాయ్ చేస్తే కూడా కంటిన్యూ పెట్టాము. కాబట్టి మనం బ్రింగింగ్ కరెక్టివ్స్ బట్ మనం ఇంట్లోకి వెళ్ళకుండా ఇల్లు మాటలు పెట్టుకోవాలి. నేను కొంచెం ఆ విషయంలో కన్సర్వేటివ్. దేశ ప్రజలను కాపాడటం కూడా ముఖ్యం. నమస్తే ఆల్ ఆఫ్ యూ. నేను రాయమండ్రి నుంచి వచ్చానండి. ఇప్పుడు ఈరోజు స్వరాజ్య ఉద్యమాన్ని ప్రారంభించారు. అందరి అఖిల పక్షాలందరినీ కూడా అన్ని పక్షాలని కూడా దీంట్లో మార్చాలంటే ఎలాగా? డబ్బుతో రాజకీయం అంతే కదా. కోట్లు ఖర్చు పెట్టాలి. కోట్లు ఖర్చు పెట్టే రాజకీయాన్ని మనం ఎంతకాలం పెంచలేము. దేశానికి అందలేదు తప్ప నిజంగా సమర్థులు నీతివంతులు రాజకీయాల్లో రాజకీయాలు రాలేదు. అటువంటిప్పుడు దేశం అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరగవు. అభివృద్ధి కార్యక్రమాలు concern of this peer system is stability of the governments as well as coalition culture emerge out. How are we going to address it? Very, very good. Without coalition, there is no government. But the foreseeable future, that is true. But there is no real difference. Actually, this will make it better because there will be more honest coalitions. Each party will be very secure. The arithmetic work, the alliance, పొరపాటును వీళ్ళు కాకుండా వాటిని ఏర్పరచుకుంటే లాభం, వీళ్ళు చేసుకుని నష్టాలు వచ్చేస్తాను. ఆ అవసరం లేకుండా on your own strength you can continue and you can have an honest coalition. దేశంలో ప్రాబ్లం లేదు. బట్ రాష్ట్రాల్లో మీకు డిఫరెంట్ ప్రాబ్లం వస్తుంది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. దేర్ ఆర్ 2 ways of addressing that. ఒకటి, జాతీయ స్థాయిలో మీరు డైరెక్ట్ ఎలక్షన్ చేయడం సాధ్యం కాదు. ఈ దేశ ప్రజలు ఒప్పుకోరు. నార్త్ సౌత్, హిందూ ముస్లిం, హిందీ నాన్ హిందీ ఫ్రాక్చర్స్ వల్ల ఈ దేశంలో ఒక సింగిల్ ఫోకస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఇస్ నాట్ పాసిబుల్. బట్ స్టేట్స్లో ఇఫ్ ద పార్టీస్ యూ కెన్ యాక్చువల్లీ కంబైన్ దిస్ విత్ డైరెక్ట్ ఎలక్షన్ సో దట్ ఎగ్జిక్యూటివ్ స్టెబిలిటీ ఉంటుంది, పార్లమెంట్ ప్లరారిటీ ఉంటుంది, అసెంబ్లీ ప్లరారిటీ. ఇది వన్ పాసిబిలిటీ. Second possibility, constructive no confidence. You cannot bring down a government unless a viable alternative emerges. You cannot unite to bring down a government. But it is cynical ga vaadu nammani అంశాల్లో గవర్నమెంట్ ని ఇగ్నోర్ చేస్తారు. అంశం రైట్ రాంగ్ పక్కన పెడదాం. ఈ పార్టీల మీద కూడా ప్రభుత్వం ప్రతిపాదించిన అంశమే, కానీ ప్రభుత్వాన్ని తెప్పడం కోసం అది రాయడం. ఐఎమ్ అపోజిషన్ బికాస్ ఐ హ్యాపన్ టు బి ఇన్ అపోజిషన్, నాట్ బికాస్ ఐఎమ్ అపోజ్ టు ద పాయింట్ దట్ ద గవర్నమెంట్ ఇస్ రేసింగ్. ఇది మన దేశం మన పార్టీ కరోనా వస్తే పెట్టి ఉంటారు. But supposing you cannot bring down a government unless you can bring in a government without a next election by a majority of the party, constructive party. Again, there is a restraint. There are issues. Definitely there are issues. Sir, what about the proposal representation of cabinet? Because the actual power is vested if not in the house and not in the government but in the cabinet. Once the parties come together, definitely the proportion to the parties. That will go without saying. About the statutory provision rather than sitting and making bargaining. Political problems, I think, is statutory answers. Politics is beyond the statutory. It's about Manmohan Singh, the Parliament, or something like this.
స్టిల్ ఈజ్ వన్ మ్యాన్ యూ కెన్ బ్రింగ్ మెనీ పీపుల్ టుగెదర్. మన ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఆయన చేయలేకపోయి ఉండొచ్చు, కానీ స్టిల్ హీ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యూ పీపుల్ హూ కెన్ బ్రింగ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ టుగెదర్. అది ఏ నెంబర్స్ ప్రకారం నిర్ణయం చేస్తాం. అవర్ పొలిటికల్ రియాలిటీస్ ఆర్ మోర్ కాంప్లికేటెడ్ దెన్ ఎనీ లా కెన్ ఎవర్ యాంటిసిపేట్. మనం ఒక స్పేస్ ఇవ్వాలి. నమస్కారం సార్, ముందుగా నా పేరు బాబు. నేను భావాన్ని వ్యక్తపరిచే దాంట్లో పదజాలం ఏమైనా తక్కువ ఉంటే క్షమించాలి. యాక్చువల్గా భావం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ఎక్కువ మందిని కలవడం ద్వారా కానీ, కొన్ని పుస్తకాలు చదవడం ద్వారా కానీ, ఒక వ్యవస్థ లేకపోతే ఒక స్టార్టింగ్లో ఉన్న ఉద్యమం హిట్ అవ్వాలంటే ఏం చేయాలి అనేది నేను కొన్ని పుస్తకాల్లో కానీ, సైకాలజీ పుస్తకాల్లో కానీ, లేకపోతే డైరెక్ట్గా వ్యక్తులను అడిగి సంప్రదించినప్పుడు కానీ వాళ్ళు నాకు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, బ్రెయిన్ బై కమ్యూనికేషన్ అనేది ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంది సార్. ఆ సిస్టమ్ని ఉపయోగిస్తే ఖచ్చితంగా ఒక ఇనిషియల్గా ఉన్న సంస్థ ఖచ్చితంగా హిట్ అవుతుంది. అదేవిధంగా కమ్యూనికేషన్ అనేది బాగా ఎక్కువ అవుతుంది. బ్రెయిన్ బై కమ్యూనికేషన్ అంటే ఏంటంటే, మనకి కాల్ చెప్పి వచ్చింది అనుకోండి, బ్రెయిన్ డైరెక్ట్గా కాల్ చెప్తుంది. ఈ కాల్కి ఒక వర్గానికి ఇంకో వర్గానికి సంబంధం ఉంటుంది, డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది. అదేవిధంగా పక్క ఈ చెయ్యి ఎత్తగినప్పుడు మన కాళ్ళపై చెయ్యి మన నోరు ఉప్మనోరు చెప్పి రెండింటికి చెప్తుంది సైకిల్. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇందాక ఆయన సామర్లకోట వాస్తవ్యాలు చెప్తుంది ఏంటంటే, మీలాంటి వాళ్ళని ఒక 100 మంది 10 మందిని తయారు చేయాలని చెప్పారు. దానికి ఇది ఒకవేళ సూటబుల్ అవుతుందేమో అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదేంటంటే, ఇప్పుడు మన టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. టెక్నాలజీని ఉపయోగించుకుని మీరు ఒక 20-30 స్పాట్స్ ఎంచుకోండి అని చెప్పట్లేదు, నా అభిప్రాయం. స్పాట్స్ చూసుకొని అక్కడ నెలకి ఒకసారి మనం త్రూ వీడియో కాన్ఫరెన్స్ మీరు ఏం చేస్తున్నారు, లాస్ట్ టైం చెప్పింది ఎందుకు డిలే అయింది, లేకపోతే ఎందుకు చేయలేకపోయారు, ఏమైనా సలహాలు కావాలా. నా ఉద్దేశం ఏంటంటే మీరే చెప్పాలని కాదు, కాకపోతే ఈ మొత్తాన్ని ఒకళ్ళు ఆర్గనైజ్ చేయాలి. అది పైనుంచి. అది బ్రెయిన్ బై కమ్యూనికేషన్ ప్రకారం నాకు ఐడియా మీకు చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. ఇది ఒక్క మార్గం లేదు, వాట్ ఎవర్ వర్క్స్ ఒక గయ్యాల అత్తగారు ఉందట, దీని అనుకోదు అల్లుండి రాచిన పని పెట్టిందట. ఒకరోజు అల్లుడు ఎక్కడో బాగా దూర ప్రాంతాల్లో ఉండగా అత్తగారు చనిపోయిందని వర్తమానం వచ్చింది. ఫ్రెండ్ ఫోన్ చేశాడు, ఈ దగ్గరికి అంతేశాడు. ఫ్రెండ్ అడిగాడు, నువ్వు వచ్చేసరికి టైం పడుతుందా, అప్పటిదాకా శవాన్ని ఇట్లా ఉంచున్నాము, ఆవిడ దహనం చేయాలా, పాతి పెట్టాలా, ఎంబామ్ చేయాలా, ఏం చేయాలన్నా. 3 చేసేయమని తిరిగి వచ్చేస్తున్నాం. కాబట్టి one thing, each of us have to bring our strengths, whatever it takes. గొప్ప ఉద్యమాలు ఎప్పుడు కూడా మనం కరెక్ట్గా ప్లాన్ చేసి అది జాతికి అవసరమైంది అయితే, ఆ భావం జాతికి అవసరమైతే, ఐడియా హ్యాస్ ద పవర్, ద టైమ్ హ్యాస్ కమ్, నోబడీ కెన్ స్టాప్ ఇట్. ఆ సత్యం నుంచి, ఆ సమాజానికి మన అవసరం నుంచి ఆ బలం వస్తుంది. Then all of us must pitch in. It is not anybody's property. Like Chendu garu kapedi kar. Like Prabhakar చెప్పిన ఇది ఎవరిదో ఒకటి ప్రాపర్టీ అనుకోవాలి. మనం అందుకనే లోక్సత్తా ఎప్పుడు కూడా ఏమైనా ప్రతిపాదించినా కూడా చాలా వినమ్రంగా కూర్చుంది. మా దాదాగా చెప్తున్నాం, మనం ఏమైనా సాధించినా కూడా మనం సాధించామని చెప్పాం. కొన్ని ప్రస్తావించాలంటే కాన్ఫిడెన్స్ చేస్తే కానీ హ్యాపన్. మనం నిరాశలో ఉన్నాం ప్రస్తుతం. ఇప్పుడు చూస్తున్నంత డిస్పేర్ దేశంలో గత 30-40 ఏళ్ళు ఎప్పుడు లేదు. అంతా మునిగిపోయిందని ఫీలింగ్ పెట్టుకున్నాను. డిస్ప్లే నుంచి బయటపడడం కోసం కూడా నేను చెప్తున్నాను తప్పితే స్పోర్ట్స్ కోసం కాదు. కాబట్టి వీ హ్యావ్ టు గివ్ ఓనర్షిప్ టు ఎవ్రీబడి. ఇట్స్ నాట్ అవర్ ప్రైవేట్ ప్రాపర్టీ. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ లాట్ ఆఫ్ డైవర్సిటీ, లాట్ ఆఫ్ పీపుల్, their views. You have to accommodate them and find a product which is good for the country, broadly acceptable to everybody. Then perfection లేదండి. నాది ఒక్కటే జరగాలనుకుంటే మునిగిపోయాను.